మేడ్చల్ పట్టణంలో మేడ్చల్ మాజీ సర్పంచ్ అయినటువంటి చిలకరాజు గారి యొక్క కుమారుడు మేడ్చల్ టౌన్ కౌన్సిలర్ మణికంఠ, ఆయనతో పాటు చాలామంది నాయకులు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో సుధీర్ రెడ్డి గారు, జంగయ్య యాదవ్ గారు, నక్క ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఈరోజు మేడ్చల్ టౌన్లో టీఆర్ఎస్ పార్టీ ఫ్రూట్స్గా పెట్టుకుపోయిందనే దానికి ఇది కారణం. ఇది వేలాదిగా తరలించినటువంటి మహిళలు కానీ వీళ్ళందరూ ఎందుకు వచ్చారనేదాన్ని ఒకసారి మీరు చూస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ప్రచారం చేసిందో వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయదు కాంగ్రెస్ పార్టీ. మేము ఆల్రెడీ 7 లక్షల కోట్ల అప్పులు చేసిపోయినాం కాబట్టి ఇది నెరవేరదని అనుకున్నారు. కానీ మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి రాష్ట్రంలో కాకుండా దేశంలో కూడా మా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఖర్గే గారి నాయకత్వంలో వాళ్ళ సూచన మేరకు ఇక్కడ రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతిని ఒకవైపు కడిగేస్తూ, ఒకవైపు దుబారాను తగ్గిస్తూ, ఖర్చులు తగ్గించుకొని పేద ప్రజలకు అవినీతి లేనటువంటి పాలనను అందించడానికి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముందుకొచ్చింది. కాబట్టి మేడ్చల్ మున్సిపాలిటీకి సంబంధించి కౌన్సిలర్ మణికంఠ గారు, రాజన్న గారి కుమారుడు వారు, వారి బృందం పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు, ఇతర కుల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున చేరుతున్నందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ, భవిష్యత్తు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందని నమ్మి విశ్వసించి వాళ్ళందరూ వచ్చినారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కేంద్రంలో ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వం తప్పకుండా ఇటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను తీసుకుని ముందుకు పోతా ఉన్నాం. ఇంకా కూడా అనేక సమస్యల పట్ల అవగాహనతో ముందుకు పోతా ఉంది. కానీ వారు చేసినటువంటి అప్పుడు కానీ వాళ్ళు ఏదైనా లోటు బడ్జెట్ పెట్టిపోయినప్పుడు కానీ ఇది ఎట్లా నడుస్తున్నది గవర్నమెంట్ అయినప్పటికీ గవర్నమెంట్ నడుపుతూ మరి జిఎస్టీలో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ 3 మాసాలలో 1000 కోట్లు మరి ప్రసాదం నెలకు జిఎస్టీని కూడా పెంచుకుంటాం. మరి మంచి పరిపాలన సాగిస్తా ఉన్నారు. తప్పకుండా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు గెలిపించాలని ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు వచ్చినా ఈ ప్రాంతం నుంచి గెలిపించే దానికోసం అందరూ కంకణబద్ధులమై నేను కానీ, జంగయ్య గారు కానీ, మరి హరివర్ధన్ కానీ, ప్రభాకర్ కానీ మరి నాయకులుగా మరి ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పోయి మరి చాలామంది మిత్రులు మన మున్సిపాలిటీల కార్పొరేషన్లు కానీ, కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ, రూరల్లో సర్పంచులు, ఎంపీటీలు వచ్చేదానికి రెడీగా ఉన్నారు. మరి ఇక్కడ మనకు తెలిస్తే మాత్రం మననే ఒక సమావేశం ఏర్పాటు చేశారు. 16 మంది కార్పొరేటర్లు కూడా రెడీగా ఉన్నారు. మరి మా జంగయ్య గారితో వారు మాట్లాడారు. తప్పకుండా ఇక్కడ మొత్తం ఖాళీ అవుతుందని నమ్మకం, విశ్వాసం ఉంది. తప్పకుండా పార్టీని బలోపేతం చేసి మేడ్చల్ నుంచి అత్యధిక మెజార్టీతో 32,000 గతంలో మైనస్ ఉంది. ఆ 32,000 మింగి ఇంకో 50,000 మెజార్టీతో కాంగ్రెస్ పార్టీకి ఇస్తామని మనవి చేసుకుంటూ వచ్చిన సోదర కార్యకర్తలకు, తమ్ముళ్లకు, అన్నాజనులకు, అక్కాజనులకు అందరికీ స్వాగతం పలుకుతాం. అందరికీ నా ధన్యవాదాలు. వచ్చి ఈ ఎండలో ఎంతసేపు వెయిట్ చేసినందుకు వచ్చిన పెద్దలందరికీ, సుధీర్ రెడ్డి గారు, హరివర్ధన్ రెడ్డి గారు, జంగయ్య గారు, నక్క ప్రభాకర్ గారు, ఇంకా నా ఎంబడి జాయిన్ అవుతున్న అందరికీ, ముస్లిం మైనారిటీస్ అందరికీ ఈరోజు ఫాస్టింగ్ ఉండి కూడా ఇంతసేపు నా గురించి వెయిట్ చేసినందుకు అందరికీ, మన పాషా అంకుల్, రఫీ అంకుల్, ఉన్న ముస్లిం మైనారిటీస్ అందరికీ, స్పెషల్ కమిటీ సామన్న, దర్శన్ అంకుల్, అహ్మద్ అన్న, వీళ్ళందరూ కూడా ఇంకా మా యూత్ అందరికీ ఇక్కడికి వచ్చి మిగిలిన వాళ్ళు ఎవరైనా చెప్పకుంటే క్షమించండి, అందరూ వెయిట్ చేస్తున్నారండి. అట్లానే ఆటో యూనియన్ కూడా గణపతి గారు, ప్రభాకర్ గారు కలిసి ఆటో యూనియన్ కూడా మెంబర్స్ చాలా మంది ఇస్తున్నారు. అట్లానే అందరికీ, వీళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఒకప్పుడు మేము 2009లో మా డాడీ ఈ నవ తెలంగాణ పార్టీకి సపోర్ట్ చేసినప్పుడు వెంకయ్య గారు కూడా ఉండే, అప్పుడు తెలంగాణ గురించి ఆ పార్టీకి బాగానే సపోర్ట్ చేశారు అందరు కలిసి. మళ్ళీ 2011లో ఉద్యమంకి పోరాడినప్పుడు సుధీర్ రెడ్డి గారు, మా నాన్నగారు ఇద్దరు కలిసి ఈ మేడ్చల్ నియోజకవర్గంలో బాగా ఫైట్ చేశారు. అప్పుడంటే ఉద్యమం కోసం అందరు కలిసి, మనం అందరం కలిసి పార్టీకి సపోర్ట్ చేసినాము. కాకపోతే రాను రాను ఇప్పుడు అది ఉద్యమ ధ్రువుల పార్టీ అయిపోయింది.
అప్పుడు ఉద్యమకారులకి ఎవరికి విలువ లేకుండా అయిపోయింది. నేను వచ్చిన తర్వాత 4 ఏళ్ళు అనుభవించిన చూసినాను. అదంతా ఒక కార్పొరేట్ స్టైల్ పాలిటిక్స్ ఉన్నది ఆ పార్టీలో. కౌన్సిలర్ సీటుకి ఇంత, చైర్మన్ సీటుకి ఇంత, కార్పొరేటర్ సీటుకి ఇంత, ఇంకా ప్రతి దానికి ఇప్పుడు వాళ్ళ పైన వాళ్ళకి పే చేయాలంటే మీ దగ్గర గుంజాల వద్ద అన్నట్టు ఈడ కూడా అంత మున్సిపల్లో కూడా అంత అవినీతి జరుగుతున్నది. ఆఖరికి మున్సిపల్ కు ఉన్న 22 బండ్లు, 10 ట్రాక్టర్లు, ఒక 5 ఆటోలు, చెత్త ఆటోలు, ఇట్లానే కొన్ని బండ్లు ఉన్నాయి. ఆఖరికి ఆటోల బిల్లులు అవి కూడా దాదాపు ఈ బండ్ల డీజిల్ బిల్లు 80 లక్షలు ఏడాదికి రాస్తున్నారు. అట్లనే 80 లక్షలు కాకుండా ఇంకా మెయింటెనెన్స్ అవి బండ్ల హైరింగ్ అనుకుంటా 1,36 లక్షలు ఏడాదికి రాస్తున్నారు. నాకైతే నిజం అనిపిస్తలేదు. అట్లనే చెట్ల మెయింటెనెన్స్ కి, మీ ఇంటి పక్కన చెట్ల మెయింటెనెన్స్ కానీ 2,30 లక్షలు ఏడాదికి రాస్తున్నారు. అవన్నీ కూడా నాకు నిజం అనిపిస్తలేదు. అట్లనే చిన్న చిన్న బిల్లులు చెప్పుకోవడం పోతే ఇక డ్రెస్సులకి 20 లక్షలు అంటారు, సభ్యుల డ్రెస్సులకి. అట్లనే ఇంకా చూసుకోవడం పోతే ఆఖరికి సులభ్ కాంప్లెక్స్ మీద కూడా ఒక ఏడాది 17 లక్షలు పెట్టిరు, ఒక ఏడాది 8 లక్షలు పెట్టిరు. నాకు ఈ అవినీతి అట్లనే ఎవ్వరు ఇల్లు కట్టుకున్నా కానీ వాళ్ళని సతాయించి వాళ్ళని పీడించుకొని పైసలు అడగడం, ఈ ఆఫీసర్లు వాళ్ళకి ఎంతగా సపోర్ట్ చేసుకుంటారు. నాకు ఈ అవినీతి పార్టీలో ఉండబుద్ధి కాలేదు. ఇంకా వేరే పార్టీ ఏముందని ఆలోచిస్తే నాకు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం చాలా నచ్చింది. నేను ఇక ఫ్యూచర్ కూడా ఇక ఈ టీఆర్ఎస్ లో ఉండడం ఇష్టం లేక నేను ఈరోజు ఈ పార్టీలో జాయిన్ అవ్వను. ఇక్కడికి వచ్చి ఆశీర్వదించిన పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ నా గురించి ఇంతసేపు వెయిట్ చేసిన నా అన్నలకి, నా అక్కలకి, అందరికీ, నా శ్రేయోభిలాషులకు అందరికీ, మా అంకులు అందరూ ఉన్నారు, మా డాడీ లేకపోయినా కానీ నన్ను ముందుకు తీసుకుపోతున్నారు. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్స్.